హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు పీసీఓడి అనే ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. పీసీఓడి దీన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అని కూడా అంటారు. ఈ పీసీఓడిలో ప్రాబ్లం ఏంటి అని అంటే రెండు అండాశయాల్లో అంటే రెండు ఓవరీస్లో నీటి పొడుగులు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. జనరల్ గా ఈ పీసీఓడి అనే ప్రాబ్లం మనం టీనేజ్ గర్ల్స్ లో అలాగే రీప్రొడక్టివ్ ఏజ్ లో చూస్తూ ఉంటాం. అంటే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 15 to 35 years అన్నమాట. వీళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా మంది ఈ పీసీఓడి ప్రాబ్లం కోసం నన్ను కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఈ పీసీఓడి వల్ల ఆ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. మొట్టమొదటిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డిలేడ్ సైకిల్స్. అంటే చాలా మధ్యలో మనం పీరియడ్ అనేది 2 నెలలకి 3 నెలలకి కొంతమంది 4-5 నెలలకు కూడా పీరియడ్ అనేది క్రమంగా రాదు. ఎవ్రీ మంత్ అనేది పీరియడ్ రాదు వీళ్ళకి. రెండవది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఎనార్మస్ వెయిట్ గెయిన్ ఉంటుంది. చాలా మంది ఓవర్ స్పాన్ ఆఫ్ 2 to 3 years 7-8 kgs దాకా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఇయర్ బై ఇయర్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ మూడవ లక్షణం ఏంటి అని అంటే అన్వాంటెడ్ హెయిర్. అంటే చిన్ మీద, అప్పర్ లిప్ మీద, సమ్ టైమ్స్ ఓవర్ ద బ్రెస్ మీద కూడా కొంతమందికి ఈ అన్వాంటెడ్ హెయిర్ అంటే జుట్టు అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ పీసీఓడి యొక్క ప్రధానమైన లక్షణం ఇది. ఇంకొకటి ఏంటంటే డిలేడ్ కన్సెప్షన్. చాలా మందికి పీసీఓడి వల్ల ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు, లేదా ఎగ్ అనేది మెచ్యూర్డ్ ఎగ్ అంటే అండం అనేది మెచ్యూర్డ్ ఫామ్ లో ఉండదు. అలాగే ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకి గర్భం దాల్చడం లేట్ అవుతుంది. అంటే డిలేడ్ కన్సెప్షన్ అనమాట. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈ పీసీఓడిని టోటల్ గా క్యూర్ చేసుకోవచ్చు. నేను చాలా మంది పేషెంట్స్ కి పీసీఓడికి ట్రీట్మెంట్ చేశాను. అండ్ వాళ్ళు త్వరగా గర్భం దాల్చడం కూడా జరిగిందనమాట. సో హోమియోపతిలోని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పీసీఓడి పూర్తిగా నయమవుతుంది. సో డు నాట్ వరీ, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ పీసీఓడి.